30 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ సాధించినటువంటి అంశాల మీద వైపు అధికార పార్టీ ఇప్పటికే 2 హామీలు అమలు చేశాం, మిగతా వాటి మీద 100 రోజుల్లో ఖచ్చితంగా మా కమిట్మెంట్ని చూపించుకుంటామని అధికార పార్టీ అంటుంటే ఈ 3 పార్టీల మధ్య సాగినటువంటి మాటల యుద్ధాన్ని ప్రధానంగా ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్నటువంటి కామెంట్, ఈ 30 రోజుల్లో కక్ష విపక్షాలపై విమర్శలు తప్ప పథకాల అమలు మీద చిత్తశుద్ధి లేదు అని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, బీజేపీ నిధులతో సంబంధం లేనటువంటి హామీలు అమలు చేయవచ్చు కదా అని చెప్పి ప్రశ్నిస్తోంది. అయితే ఈ 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ మాట. మరొక కీలకమైనటువంటి అంశం, బీఆర్ఎస్ 30 రోజుల్లో అహంకారమై బయటపడింది అని చెప్పి అధికార కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తుంటే, బీజేపీ అంటున్నటువంటి మాట బీఆర్ఎస్ ఇప్పటికే మునిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే మునిగిపోయేటువంటి నావా అన్నది బండి సంజయ్ చేస్తున్నటువంటి విమర్శ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. ఇక కాంగ్రెస్ చేస్తున్నటువంటి కామెంటు, తమ విజయాన్ని చూసి జీర్ణించుకోలేకే విపక్షాలు ఈ స్థాయిలో ఈ 4 రోజుల్లోనే విమర్శలు మొదలుపెట్టారు అన్నది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఇక బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం, గృహలక్ష్మి, దళిత బంధు లాంటి పథకాల్ని ఇప్పటికే రద్దు చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి పథకాలను రద్దు చేయడం, తాము చేయాల్సినటువంటి కార్యక్రమాలని వాయిదా వేయడం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు ఈ 4 రోజుల్లో అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శ. ప్రభుత్వంపై భ్రమలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతున్నాయి 30 రోజుల్లోనే అన్నది బీజేపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అయితే 48 గంటల్లోనే 22 హామీల్ని అమలు చేసి చూపించాం, మిగతా వాటిని ఖచ్చితంగా ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం 100 డేస్లో కంప్లీట్ చేస్తామన్నది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అది అదర్ సైడ్ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి మరొక విమర్శ, రాష్ట్ర ఇమేజ్ని పరపతిని దెబ్బతీసేలా ఈ పాలన సాగింది, దానికి ఫార్ములా 1 రద్దే ఒక ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ అన్నది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. అయితే అప్పులు ఎలా తీరుస్తారో స్పష్టమైనటువంటి హామీ ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఒక శ్వేతపత్రాన్ని ముందుగా విడుదల చేయాలి కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ చేస్తున్నటువంటి డిమాండ్. హామీని నిలబెట్టుకుంటాం, అందులో ఎటువంటి వెనుకడుగు వేసేటువంటి ప్రశ్న లేదు అన్నది మంత్రులందరూ కూడా ముక్కుమడిగా చెప్తున్నటువంటి మాట. అది అదర్ సైడ్ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి మరొక విమర్శ, కాంగ్రెస్ అన్నీ కూడా 420 హామీలే, 100 డేస్లో వీళ్ళు చేయగలిగింది ఏవీ లేదు అని చెప్పి విమర్శిస్తుంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటే, ఈ విషయం రాబోయే ఎన్నికల్లో తేలబోతోంది అంటూ బీజేపీ విమర్శలు దాడిని మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ, అసలు బీఆర్ఎస్ బీజేపీలే పొత్తు పెట్టుకోవడానికి సమాయత్తమవుతున్నాయి, అది రేపు పార్లమెంట్ ఎన్నికల్లోనే స్పష్టంగా కనబడబోతోంది. వీరిద్దరి మధ్య ఇప్పటికే లోపాయికారి ఒప్పందం ఉంది, ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇకపైన పార్లమెంటు వేదికగానే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే బట్టబయలు కాబోతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఈ రకంగా 4 రోజుల్లోనే పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాల మీద, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద. అయితే ఎందుకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ 100 డేస్ పాటు కమిట్మెంట్ ఇచ్చింది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తాము అని చెప్పినటువంటి మాటని పక్కన పెట్టి దాడిని ఎందుకు 4 రోజుల్లోనే తీవ్రతరం చేసింది?